హాయ్ అండి. ఈ రోజుల్లో ప్రతిది ఏది తిన్నా ఆయిల్ ఆయిల్ అంటున్నారు కదా. ఆయిల్ లేకుండా కొన్ని పదార్థాలు చేయొచ్చు. మా పిల్లలకు స్కూల్లో కాంపిటీషన్ పెట్టారు, నో ఫైర్ వర్క్స్ అని. పిల్లలకు అంటే అన్ని స్కూళ్ళల్లో పెట్టేస్తారు కదా. మా పాప ఏం చేసిందంటే ఇలా గప్చుప్ తీసుకొని నార్మల్గా ఏంటంటే చూడండి, ఆలు కుర్మా అంటే నార్మల్గా ఆనియన్స్ అవన్నీ చేసి, ఇంకొకటి ఏంటంటే పసుపు వేసి అందులో కారం, కొంచెం చిటికెడు కారం వేసి, ఇవన్నీ వేసి చేసిందండి తను. చేసి అంటే ఆయిల్ లేకుండా బాయిల్ చేసింది, వాటర్ వేసి చేసి ఇంట్లో అంటే స్కూల్లో చేసింది కూడా ఆ ఎక్స్పెరిమెంటు ఇంట్లో చేసి తను మాకు చూపిస్తుందండి. చూడండి, దాంట్లో సాస్ వేసుకొని ఇలా చేసి స్లైసీగా, అంటే బయట మనము గప్చుప్లు అవి ఇవన్నీ బయట తింటారు కదా, అలా కాకుండా ఇంట్లో చేసుకోవడానికి. సో తను ఇలా ఎక్స్పెరిమెంట్ చేసింది. పిల్లల్లో ఏంటంటే ఈ కొంచెం ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల మనకేమవుతుందంటే వాళ్ళలో ఒక తెలియని ఉత్సాహం, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం మనము చేసే ఒక ప్రయత్నం వాళ్ళకు హెల్తీగా ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న పనులతోనే స్టార్ట్ చేసి వాళ్ళకు ఉన్నత లక్ష్యాలకు చేరుకుంటారు. మనకు హ్యాపీ, తల్లిదండ్రులుగా అన్ని రకాలుగా ఎట్లుంటుందంటే చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా మంచిదండి. మీరు మీ పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేయండి. ఇలాంటివే కాకుండా అన్ని ఆర్ట్స్ వాళ్ళకి ఏది ఇష్టమవుతుంది అంటే చూజ్ చేసుకునేది. చాలా పిల్లలకు మనం ఇచ్చే ఎంకరేజ్మెంటే వాళ్ళ భవిష్యత్తుకు పునాదులుగా మారిపోతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా పాప ఇంకోటి ఏంటంటే చేసిన తర్వాత తను ఫుల్ టేస్టీగా తను తింటూ మాకు కూడా తినిపించింది. సో తను తినే వీడియోనే తీసాము, మేము తినేది తీయలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.